నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ కాంగ్రెస్లో ప్రభుత్వం కొలువుదీరి 2.5 ఏళ్లు పూర్తవుతుంది. ఈ తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గాన్ని విస్తరించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో శాఖల మార్పు అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే కీలక శాఖలపైనే అందరి కన్ను పడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద ఉన్న హోమ్, మున్సిపల్, విద్య మరియు కమర్షియల్ ట్యాక్స్ వంటి అత్యంత కీలకమైన శాఖలు ఉన్నాయి. అయితే కేబినెట్ విస్తరణ జరిగితే వీటిలో హోం లేదా మున్సిపల్ శాఖలను దక్కించుకోవాలని కొందరు సీనియర్ మంత్రులు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తూ ఉంది. దక్షిణ తెలంగాణ మంత్రుల యొక్క ఆధిపత్యం నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ వంటి దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందినటువంటి మంత్రులు ఈ కీలక పోర్ట్ఫోలియోల కోసం ఢిల్లీ స్థాయిలో లాబింగ్ మొదలుపెట్టారని కూడా తెలుస్తూ ఉంది. తమకు ఇప్పుడున్న శాఖలు తక్కువ ప్రాధాన్యత గలవని భావిస్తూ పవర్ఫుల్ శాఖల కోసం అధిష్టానం వద్ద ప్రతిపాదనలు పెడుతున్నారు. రెవెన్యూ శాఖపై ప్రస్తుతానికి ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్ద ఉంది. అయితే ఈ శాఖను దక్కించుకోవాలని కూడా పలువురు మంత్రులు ఆశపడతా ఉన్నారు. అయితే పొంగులేటి స్థానం మరి సుస్థిరమేనా అంటే అధిష్టానంతో పొంగులేటికి ఉన్న సంబంధాలు, ఆయన నుంచి రెవెన్యూ శాఖ మార్చే అవకాశం కూడా తక్కువేనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయినప్పటికీ తమకు ఉన్నటువంటి 2 శాఖల్లో ఒకదానిని వదులుకొని అయినా రెవెన్యూ శాఖను తీసుకోవడానికి కొందరు మంత్రులు సిద్ధంగా ఉన్నట్లు కూడా అధిష్టానం వద్ద చెప్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇట్లాంటి తరుణంలో రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటంటే మున్సిపల్, విద్యాశాఖలను సీఎం తన వద్దే ఉంచుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయంలో అధిష్టానం కూడా ఆయనను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ శాఖలను ఇతరులకు అప్పగిస్తే కొత్త రాజకీయ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కూడా హైకమాండ్ భావిస్తుంది. మంత్రుల పనితీరుపై కూడా అధిష్టానం నిఘబెట్టినట్టు తెలుస్తూ ఉంది. గడిచిన 2.5 ఏళ్లలో మంత్రుల పనితీరుపై కాంగ్రెస్ అధిష్టానం చాలా నివేదికలు తీసుకున్నట్లు, అదేవిధంగా కొందరు మంత్రులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నట్లు, మరికొంతమంది మంత్రులు ఆశించినటువంటి స్థాయిలో పనిచేయకపోవడం వల్ల ఈ శాఖలలో మార్పులు తప్పని కూడా తెలుస్తూ ఉంది. అయితే 2 అవుట్ అయ్యే అవకాశం ఉంది, 4 ఇన్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం కేబినెట్ నుంచి 2 మంత్రులను తొలగించి కొత్తగా 4 తీసుకొచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సామాజిక సమీకరణల ప్రకారం కొత్తగా వచ్చే వారిలో 1 రెడ్డి, 2 బీసీలు, 1 ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారే ఉండాలనే ఒక మాట వినబడతా ఉంది. అది వాస్తవమా కాదనేది కూడా మరికొన్ని రోజుల్లో తెలుస్తూ ఉంది. కాబట్టి అయితే వాస్తవానికి చెప్పాలంటే మరి ఎప్పుడు ఈ డిసిషన్ తీసుకుంటారంటే 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ తుది జాబితా ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే ఎన్నికల ప్రభావం ఏదైతే స్థానిక సంస్థలు అయినటువంటి ఎంపీడీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమీపిస్తుండడంతో అంతకంటే ముందే ఈ మార్పులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆలస్యం చేస్తే అసంతృప్తి పెరిగి ఎన్నికలపై ఈ ప్రభావం చూపిస్తుందని కూడా పార్టీ అంచనా వేస్తూ ఉంది. ఇతర కీలక అంశాలు మాట్లాడుకుంటే ఏవైతే లంబాడా సంఘాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎస్టీ సంక్షేమ శాఖను అదే సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులకు ఇవ్వాలని కూడా చాలా గట్టిగా కూడా పట్టు బిగిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అయితే పదవుల భర్తీ కోసం కేబినెట్ విస్తరణతో పాటే డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ వంటి కీలక పదవులను కూడా భర్తీ చేసే అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీటిలో సామాజిక సమతుల్యను పాటించాలనే ప్రభుత్వం భావిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అయితే వాస్తవానికి మనం మాట్లాడుకుంటే చాలామంది కూడా చాలా సామాజిక వర్గాల నుంచి ప్రభుత్వం పైన ఒత్తిడి వస్తూ ఉంది. ప్రభుత్వం పైన ఎందుకు ఒత్తిడి వస్తూ ఉందంటే ప్రభుత్వం గతంలో కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే మొన్న ఇచ్చినటువంటి ఏవైతే రాజ్యసభ కావచ్చు, రాజ్యసభకు సంబంధించినటువంటి కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, బీసీలకు పెద్ద ఎత్తున ఎక్కడ కూడా వారికి సంబంధించినటువంటి ఊసు ఎత్తలేదు. సో ఎస్సీలకు కూడా అంత పెద్దగా ప్రాధాన్యత ఇచ్చినట్టు కనబడలేదు. అయితే ఎస్టీలో ఉన్నటువంటి లంబాడాలు కూడా ప్రభుత్వం పైన ఎప్పటి నుంచో కూడా ప్రెజర్ తెస్తూ ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వాలలో లంబాడాలకు ఏదైతే ప్రాధాన్యత ఉండేదో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో లేదు. ఎందుకంటే దాదాపు 25 లక్షల మంది ఉన్నటువంటి జనాభాలో ఒక్క మంత్రి కూడా లేకపోవడం, ఎందుకంటే వారు కూడా మండిపడతా ఉన్నారు ప్రభుత్వంపై. అదేవిధంగా బీసీలు కూడా గతంలో నుంచి మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వానికి ఎన్నో విన్నపాలు చేస్తా ఉన్నాయి. ఎందుకంటే బీసీలు ఉన్నటువంటి జనాభా ఎంత, మాకు ఇస్తున్నటువంటి మంత్రి పదవులు ఎంత, కొంతమందికి ప్రభుత్వ చీఫ్ విప్ ఇచ్చేసి మాకు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్డిలకే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులకు మాత్రమే అక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యత దక్కుతుంది తప్ప ఉత్తర తెలంగాణ పరిస్థితిని ఎవరు పట్టించుకోవడం లేదని కూడా చెప్తా ఉన్నారు. అయితే వాస్తవానికి ఉత్తర తెలంగాణ నుంచి అటు సీతక్క ఉంది, ఇటు కొండా సురేఖ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఒక రెడ్డి మంత్రికి ఇవ్వాలని గతంలో కూడా చర్చ జరిగింది. అయితే ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి రెడ్డి మంత్రి రావాలని కూడా చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి వంటి వారు కూడా మాకు మంత్రి పదవి ఇవ్వాలి, లేకపోతే రానున్నటువంటి రోజుల్లో వారి యొక్క స్టాండ్ మారే అవకాశం ఉందని కూడా పార్టీ భయపడతా ఉంది. అయితే వాస్తవానికి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి బీసీలకు 2 మంత్రి పదవులు ఇస్తారా లేదని కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళైతే 2 ఉన్నటువంటి 4లో 2 వాళ్ళకి రావాలని కోరుతా ఉన్నారు. కానీ మరి ఇస్తారా లేదా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మరి ఇక్కడ ఒకరికి ఇస్తే ఇంకొకరికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఆ విద్యాశాఖను
తన దగ్గరే పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి మరి చూద్దాం. మరి ఈ 4 రాష్ట్రాల యొక్క ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మరి ఎవరికి ఆ 4 ఎవరైతే మంత్రులను తొలగిస్తారు, మరి 4 కొత్త మంత్రులను ఎవరైతే తీసుకుంటారు, మరి ఉత్తర తెలంగాణకు ప్రాధాన్యత ఉంటుందా, మరి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది, మరి రెడ్డి సామాజిక వర్గం నుంచి కొత్తగా వచ్చేటువంటి మంత్రి ఎవరో, ఇవన్నీ కూడా మరి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మరి బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చూద్దాం మరి ఈ ఆశావాహులకు ఎవరికి మంత్రి పదవి దొరుకుతుంది, ఎవరికి కూడా ఈ మంత్రి పదవుల్లో అవకాశం క్యాబినెట్లో అవకాశం దొరుకుతుందో చూద్దాం. అయితే వాస్తవానికి మరి మంత్రులకు నచ్చినటువంటి శాఖల కోసం వారు కోరుతా ఉన్నారు, లాబింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అదే ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో మరి ఎవరికి మంత్రి పదవి దొరుకుతుందో చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.